హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇంట్రోలో అర్థమైపోయే ఉంటుంది కదా! ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు నైట్ అయితే ఇలా సుద్దలుండు రాగులనైతే మొక్కగట్టుకుందామని చెప్పి నానబెడుతున్నాను. వీటిని నానబెట్టే ముందు మంచిగా వాష్ చేసుకుందాము. ఈ రాగులైతే మా చేలో పండినవండి. సో, పొట్టుంటాయి బాగా. అవే మార్కెట్‌లో అయితే పొట్టు లేకుండా నీట్‌గా ఉంటాయి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత నైట్ మొత్తం అయితే నానబెట్టుకుందాము. ఇవి నానబెట్టుకున్న తర్వాత నేను డిన్నర్‌కి అయితే ఇలా ఇడ్లీలోకి అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇడ్లీలోకి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుందండి. మీలో కూడా ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి మరి. నేనైతే అల్లం చట్నీని సింపుల్‌గానే చేసుకుంటానండి. కొంచెమే చేస్తాను. 1 ఆర్ 2 డేస్‌కి వచ్చేలాగా. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినడం కంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తినడమే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. ఇలా అల్లం చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఇడ్లీలోకి బాబుకైతే ఏదో ఒక వెజిటేబుల్ అయితే వేస్ట్ చేస్తాను కదా! ఈరోజైతే తోటకూర వేస్తున్నాను. ఈరోజు ఇంకా ఎర్లీగా ఆకలంటున్నాడు. సో, బాబు ఒక్కడికే వేస్తున్నాను ఇడ్లీ. ఇలా తోటకూరని సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్‌లో వేసుకొని మధ్యలో ఇడ్లీ బ్యాటర్ వేసి పైన మళ్ళీ కొన్ని పీసెస్ అయితే వేస్తున్నాను. పిల్లలు కాబట్టి ఆకుకూరలు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం లైట్‌గా వామ్ వేస్తున్నాను. నెక్స్ట్ అయితే వీటిని స్టీమ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టీమ్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఫ్లఫీగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనం నైట్ నానపెట్టుకున్న సొద్దలు రాగులైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా నానాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా మనం స్ట్రైనర్‌లో అయితే వడకట్టుకోవాలి. మనం ఇలా వడగట్టుకుంటే ఎక్సెస్ వాటర్ లేకుండా అంతేకాకుండా ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌లో మనం మొక్కగట్టుకుందాము. ఇలా క్లాత్‌లో వేసుకున్న తర్వాత మంచిగా ముడి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా రాగుల్ని కూడా మొక్కగట్టుకుంటున్నాను. కానీ మనకి రాగులు మొలకెత్తడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇలా క్లాత్‌లో వేసుకున్న తర్వాత ఏదైనా బరువు పెట్టి కొంచెం గాలి పోకుండా ఉండడానికి క్లాత్‌తో అయితే ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను. వీటినైతే కొంచెం గాలాడే ప్రదేశంలో పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి నెక్స్ట్ డే మార్నింగ్‌కి అయితే అంటే 12 అవర్స్ తర్వాత అయితే వీటిని చూస్తున్నాము. సొద్దలైతే ఈ విధంగా మొలకెత్తాయండి. నాకు పిండి పట్టడానికి ఈ విధంగా మొలకెత్తితే సరిపోతుందని చెప్పి నేను పక్కకు తీసేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం బాగా రావాలి అనుకుంటే ఇంకో 6-8 అవర్స్ ఉంచండి, బాగా వస్తాయి. ఇంకా రాగులైతే ఇంకా మొలకలు స్టార్ట్ అవ్వలేదండి. ఇవి కొంచెం లేట్ అవుతాయని చెప్పాను కదా! మనకి రాగులు మంచిగా మొలకెత్తడానికి అట్‌లీస్ట్ 36 అవర్స్ అయితే టైం పడుతుంది. ఒక 24 అవర్స్ తర్వాత అయితే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీటి మీద బరువు తీసేసి చిల్లులు గిన్నెలోకి అయితే మార్చుకోవాలి. కొంచెం గాలాడే విధంగా పెట్టుకోవాలి.
ఆ విధంగా పెట్టినా కూడా మనకి మొలకలైతే బాగా వస్తాయి. ఈ విధంగా మొలకొచ్చిన సొద్దలనైతే పిండి పట్టుకుందామని చెప్పి వీటినైతే ఎండపెడుతున్నాను. ఇది సమ్మర్ కాబట్టి 1 ఆర్ 1½ డేలో అయితే మంచిగా ఎండిపోతాయి. ఇంకా వాటిని బ్లెండ్ చేసుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్‌కైతే రాగులైతే అంటే 36 అవర్స్ తర్వాత అయితే రాగులు ఈ విధంగా మొలకలొచ్చాయండి. వీటిని కూడా మనం సొద్దల్ని ఎలా ఎండపెట్టుకొని బ్లెండ్ చేసుకున్నామో అదే విధంగా బ్లెండ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.